ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు ఆడపిల్లకు వ్యతిరేకంగా మరొక హుకుం జారీ చేశారు. అమ్మాయిలు ఉండే ఇండ్లలో ఎక్కడ కిచెన్స్కి కిటికీలు ఉండకూడదంట, కోర్ట్ యార్డ్స్కి కిటికీలు ఉండకూడదంట, కమ్యూనిటీ వెల్స్కి కిటికీలు ఉండకూడదంట. అంటే ఆడపిల్లలు ఎక్కడ సంచరిస్తారో అక్కడ వాళ్ళు కొంచెం కూడా బయట కనపడకూడదంట, ఎటువంటి కిటికీలు ఎటువంటి ఉండకూడదంట. ఈ దిశగా వాళ్ళు మున్సిపల్ అథారిటీస్ కూడా ఒక ఆర్డర్ జారీ చేశారు. ఏమని తెలుసా? మున్సిపాలిటీస్ అన్నీ కూడా కొత్త కన్స్ట్రక్షన్స్ ఎక్కడ అవుతున్నా అక్కడ ఎటువంటి కిటికీలు, ఆడపిల్లలు తిరిగే ప్లేసుల్లో, ఆడపిల్లలు వంటింట్లో ఉంటే అక్కడ కిచెన్లో కిటికీలు ఉండకూడదు, ఆడపిల్లలు బయట కోర్ట్ యార్డ్లో ఇంటి ముందు ఇంటి చుట్టూ ఉండే ప్రాంగణంలో తిరుగుతుంటే వాళ్ళు బయటికి కనపడకుండా ఉండేలా వాల్స్ ఉండాలి. ఇలాంటివన్నీ అన్నమాట. ఎంత దారుణంగా అక్కడ మానవ హక్కుల ఉల్లంఘన, మహిళా హక్కుల ఉల్లంఘన జరుగుతుందంటే అసలు ఆడపిల్లలు బయటకు వచ్చి ఉద్యోగం చేయకూడదు. చేసిన ఆడపిల్లకు సంబంధించిన సెలూన్, బ్యూటీ పార్లర్ పెట్టినా తప్పే. అదంతా పక్కన పెడితే 6వ తరగతి కన్నా ఎక్కువ ఆడపిల్లలు చదవకూడదు. దాదాపు వీళ్ళ వల్ల 1.4 మిలియన్ ఉమెన్ ఆఫ్ఘనిస్తాన్లో, దాదాపు 14 లక్షల మంది అమ్మాయిలు చదువుకు దూరం అయ్యారు ఈ మధ్యకాలంలో. ఇలా తాలిబాన్లు ఆడపిల్ల హక్కులు హరించి వేస్తున్నారు. షరియత్ లా అని పేరు చెప్పి ఆడపిల్ల హక్కుల మీద వీళ్ళు ఎక్కువ పడుతున్నారు. వీళ్ళు బయటికి రాకూడదు, స్కూల్కి వెళ్ళకూడదు, ఉద్యోగాలు చేయకూడదు, అసలు ఏమీ చేయకూడదు. ఆడపిల్ల హక్కులు ఈ విధంగా కాల రాలిపోతున్నాయి తాలిబాన్ పరిపాలనలో ఆఫ్ఘనిస్తాన్లో. అసలు ఆడపిల్లలు కిటికీల్లోంచి కూడా బయటకు కనిపించకూడదంట, కనిపిస్తే అది అప్సీనిటీకి దారితీస్తుందంట. ఇంతకు ముందే తాలిబాన్లు ఆడపిల్లలు మ్యూజిక్ పాడకూడదు, ఆడపిల్లలు ఈవెన్ ఖురాన్ కూడా గట్టిగా చదవకూడదు, చాలా నెమ్మదిగా ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి, ఇలా చాలా ఇంపోజిషన్స్ చేస్తున్నారు అమ్మాయిల మీద. ఒక పక్క ప్రపంచం మొత్తం ప్రోగ్రెస్గా ముందుకెళ్తుంటే తాలిబాన్లు మాత్రం ఆఫ్ఘనిస్తాన్లో పబ్లిక్ స్పేసెస్ అనేవి ఎక్స్క్లూజివ్ ఫర్ మెన్, ఉమెన్ పార్కులు కూడా రాకూడదు ఇలా చెప్తున్నారనమాట. ప్రపంచంలో చాలా దేశాలు దీన్ని తప్పుపడుతున్నాయి. వీళ్ళు ఇస్లామిక్ లాని వాళ్ళ పరంగా మార్చుకుంటున్నారు. సౌదీ అరేబియా లాంటి దేశాల్లో కూడా ఇలాంటి విషయాల్లో మహిళా హక్కుల పట్ల ఇప్పుడు గౌరవం పెరుగుతోంది. అటువంటిది ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు హిజాబ్ లేకుండా మహిళలు బయటకు రాకూడదు, ఇంతకుముందు ఉన్న స్ట్రిక్ట్ షరియత్ లాస్, అసలు అమ్మాయిలు టీవీ చూడటం లాంటివి కూడా, అంటే కొన్ని ఛానల్స్ వాళ్ళు చూడాలి, ఇట్లా చాలా, ఈవెన్ ఖురాన్ కూడా ఎలా చదవాలి, ఎంత సౌండ్తో చదవాలి, ఇలా చాలా వాళ్ళపైన రిస్ట్రిక్షన్స్ విధిస్తున్నారనమాట. అసలు అక్కడ ఆడపిల్లగా పుట్టడమే పాపమా అని చెప్పి అక్కడ అమ్మాయిలు విలపిస్తున్నారు. ఇంతకుముందు సౌదీ అరేబియా లాంటి దేశాల్లో గార్డియన్షిప్ లా అని ఒక లా ఉండేదన్నమాట. దాని ప్రకారం ప్రతి మహిళకి ఒక పురుషుడు కాపలా ఉండాలి, అన్నో తమ్ముడో హస్బెండ్ ఎవరో ఒకళ్ళు, వాళ్ళతోనే వీళ్ళు బయటకు వెళ్ళాలి, అలాంటి రూల్స్ ఉండే. ఇప్పుడు సౌదీ అరేబియాలో కూడా ముఖ్యంగా ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ వచ్చిన తర్వాత చాలా లిబరలైజ్ అయింది ఆడపిల్లల విషయంలో. ముఖ్యంగా అమ్మాయిలు వాళ్ళ ఆటోమొబైల్స్ అంటే కార్లు కానీ బైకులు కానీ వాళ్ళు రైడ్ చేసుకోవచ్చు, అదేవిధంగా అమ్మాయిలు బయటకు వచ్చి ట్రావెల్ చేయొచ్చు. ఇట్లాంటి సౌదీ అరేబియాలో ఈవెన్ ఫారెన్ ట్రావెల్ కూడా వెళ్ళొచ్చు. ఇలాంటి లిబరల్ చేంజెస్ సౌదీ అరేబియాలో వచ్చాయన్నమాట. కానీ ఆఫ్ఘనిస్తాన్లో మాత్రం తాలిబాన్లు రోజు రోజుకి కఠినంగా వ్యవహరిస్తున్నారు ఆడపిల్లల పట్ల. ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్ ఆర్థిక వ్యవస్థ సరిగ్గా లేదు. 90% వాళ్ళు అక్కడ ఓపియం కల్టివేషన్ మీద ఆధారపడతారు. ఆర్థికంగా చితికిపోయింది ఆఫ్ఘనిస్తాన్. ఆడపిల్లని ఆర్థిక అభివృద్ధిలోకి రాకపోతే, వాళ్ళు చదువొద్దు, వాళ్ళకు ఉద్యోగాలు వద్దంటే అక్కడ సగం జనాభాని నియంత్రించేసినట్లే. ఈ విధంగా చేస్తే ఆఫ్ఘనిస్తాన్ ఎప్పటికి బాగుపడాలి?